ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని వంజంగి మనం చూడబోతున్నాం. ఇదేంటి ఎవ్వరో చూడండి అంటున్నాడు. మనం చూసాం కదా! వంజంగి చాలా మంది చూసారు. కానీ ఇప్పుడు చూసినట్టు ఎవ్వరో చూసుండరు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వంజంగి హిల్స్‌కి రావాలంటే మనం ఫస్ట్ పాడేరు రావాలి. పాడేరు రావాలంటే వైజాగ్ నుంచి పాడేరు. అక్కడి నుంచి చిన్న రోడ్‌లో వస్తుంటే చిన్న చిన్న టెంట్స్ కనిపిస్తాయి. ఆ టెంట్స్ దగ్గరే ఆగిపోకుండా ఇంకొంచెం ఎదరికెళ్తే మనం ట్రెక్కింగ్ చేయాల్సిన ప్లేస్‌కైతే ఎళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళడానికి మన బండి కానీ కారు కానీ యూజ్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ ఎంట్రన్స్ పాయింట్కి వచ్చాక ఇక్కడ మన ఊర్లో కూడా దొరకనన్ని చాక్లెట్లు బిస్కెట్లు దొరికినాయి. అవన్నీ తినకుండా 2 మ్యాగీలు తీసుకుని తినేసి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయ్యాం. వ్యూ పాయింట్ చేరుకోవాలంటే చాలా దూరం నడాలి. ఎవడు ఎప్పుడు ఆగిపోదామా అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ జనాలందరూ చూడడానికి వచ్చారో తింటానికి వచ్చారో అర్థం లేకుండా పోయింది. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు. ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తే ఒక్కడు కూడా కనబట్టలేదని చూస్తుంటే అందరూ పైకి వెళ్ళిపోయారు. అప్పటికే వ్యూ పాయింట్ చూసుకుని అందరూ వెనక్కి తిరిగి రావడం స్టార్ట్ చేశారు. మేము అప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇదే కదా కొండ అనుకుని చూస్తే ఇప్పుడు ఎంత దూరం వచ్చామో అంతకు మించి నడాలి పైకి. ఈ ట్రెక్కింగ్ పాయింట్కి రావడానికి చాలా ట్రాఫిక్ని అయితే ఫేస్ చేసాం. ఆ టైంలో బండి మీద రావడం కన్నా నడిచి రావడం బెటర్ అనిపించింది. అందరూ సన్ రైజ్ చూసుకుని వెనక్కి అయితే వచ్చేస్తున్నారు. ఎందుకమ్మా ఎదకెళ్తారు, అక్కడ ఏం లేదు చూడడానికి అని అంటున్నారు అందరూను. మేమేం చేస్తున్నాం మాకు అర్థం కాక మేము అలాగే నడుచుకుంటూ వెళ్ళాం. చాలా నిరాశతో పైకెక్కుతున్న మాకు కళ్ళు చెదిరిపోయి దృశ్యాలు కనిపించినాయి ఒక్కసారిగా. ఏంట్రా బాబు ఏమీ లేదు అని చెప్పారు. అవసరంగా వెనక్కి కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వ్యూ ఎంత బాగుంటదని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంట్రా బాబు ఈ కొండలు ఈ మేఘాలు అర్థం కాకుండా పోయింది కాసేపు. ఎంతసేపు పడ్డ స్ట్రెస్ అంతా అలా ఎగిరిపోయింది. కొండలేంట్రా బాబు ఎంతున్నాయి, ఎవరో ఎక్కలేమురా, మన వల్ల కాదురా అన్నారు మా ఫ్రెండ్స్. కాదురా కూడా ఎక్కకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్ రా అని చెప్పాను. ఆ మోటివేషన్ కి మా వాళ్ళందరూ ఎక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఎక్కడం చూసి నాకు చెమటలు పట్టినాయి. ఎంత కష్టపడి తీసుకొచ్చాను అక్కడ ఏం లేకపోతే వీళ్ళందరూ నన్ను పీకి తినేస్తారు. ఒక్కడు చూసారా ఎంత కష్టపడి ఎక్కుతున్నారో. ఏం పర్లేదురా మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ జనాలందరూ మంచిగా చిల్ అవుతూ నైట్ స్టే కూడా చేశారు చాలా మంది. ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి ఎటువంటి వాటర్ ఫెసిలిటీస్ అయితే లేవు. ఖచ్చితంగా మంచి వాటర్ తెచ్చుకుని ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటే చాలా బాగుంటది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ చేయడం అయితే మిస్ అవ్వం. చక్క కొండలు ఎక్కడం మొదలెట్టిన మాకు తిరిగి కిందకి చూస్తే బాబోయ్ అనిపించింది. ఏంటి ఇదంతా మేమే నడుచుకుంటూ వచ్చామా లేకపోతే ఈదుకుంటూ వచ్చామా అనిపించింది ఒకసారిగా. ఎక్కి కాళ్ళలాగి ఒక చోట కూర్చుంటే ఫోటో తీయమని కూడా ఒకడు, వీడియో తీయమని కూడా ఒకడు, పక్కకి జరగమని కూడా ఒకడు, మీకు అలా లేకుండా అని చెప్పి తోసుకుంటూ పైకి ఎక్కడం మొదలెట్టిన నాకు వెనకాల నుంచి నా ఫ్రెండ్ గడు వచ్చి నన్ను నా ఎదరెళ్ళి వాళ్ళని లాక్కుంటూ ఎక్కుతూ మొదలెట్టాడు. ఆడు లాగిన లాగడికి దెబ్బకి దేవుడు దిగొచ్చాడు. ఈ కొండలేంటి ఎక్కడం ఏంటి నాకేం అర్థం కాకుండా పోయింది. సేపు మనకి ఎందుకురా ఇదంతా అనిపించింది. ఇంత మంచి వ్యూ చూడడానికి ఇంత కష్టపడాలా అనిపించింది. ఇంత కష్టమైనా పర్లేదు దీన్ని అయితే ఎక్కాలనిపించింది. దీనికోసమే ఎంత కష్టపడింది అయితే ఇంకా కష్టపడొచ్చు అన్నారు మా ఫ్రెండ్స్. వీడియో తీసి కూడా కనబడితే ఎవడకాడు యాక్టింగ్లో మునిగిపోతారు. అక్కడ దూరంగా కనబడుతున్న కొండల మధ్యలో నుంచి మనం పైకి వచ్చాం. వంజంగి మేఘాలు ఈ సన్ రైజ్ టైంలో కొండ మీద నిలబడి ఉంటే మన పాదాల కింద మేఘాలు సముద్రంలా కనిపిస్తున్నాయి. ఈ శీతాకాలంలో అసలు మంచు లేకుండా ఇన్ని మేఘాలు ఏంట్రా బాబు, కళ్ళు చెదిరిపోయేలా ఇలా ఉన్నాయి. ఈ మేఘాలను ఎలా చూడాలంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకే మనకి ఇంత ఎక్కువ మేఘాలు కనిపిస్తాయి. ఇక్కడ మేఘాలు ఎలా కనిపిస్తాయంటే కొండల మధ్యలో చిక్కుకున్నట్లుగా ఉంటాయి. ఇక్కడ మేఘాల ప్రత్యేకత ఏంటంటే ఆగి కదులుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మంచి వీడియోస్ తీయడానికి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్. కొండ కింద ఎంట్రన్స్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రైబ్సే రన్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ట్రైబ్స్ ఎక్కువగా మిరియాలు కాఫీ తోటలు పండిస్తూ ఉంటారు. వంజాంగ్లో స్టే ఉండడానికి చాలా రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీకెండ్స్లో చాలా రష్గా ఉండడం వల్ల ముందుగా వచ్చైతే మీకు కావాల్సిన మంచి రిసార్ట్స్ని ఎంచుకుంటే చాలా బాగుంటుంది నైట్ వైబ్. ఈ రిసార్ట్స్లో మ్యూజిక్ పార్టీస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా ఈ రిసార్ట్స్ దగ్గరలోనే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎత్తైన కొండల మీద నుంచి ఆ మేఘాలను చూసుకుని మళ్ళీ అదే అడవి మార్గం గుండా వచ్చేసాం. ఈ అడవిలో నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక ఈ ప్లేస్కి ఎవరితో వెళ్తే బాగుంటుందో ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ట్రైల్స్.